ఓకే, ఇట్స్ రికార్డింగ్ వీడియో. ఇక్కడ మీకు ప్రాబ్లం 2 కనిపిస్తుందా నాగేష్? నా పేరు మీద క్లిక్ చేయి. నా వీడియో ఇప్పుడు మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో ఇప్పుడు నా పేరు దగ్గరికి వెళ్ళిపోయి ట్యాప్ చేసేసి నా పేరు దగ్గర ట్యాప్ చేశారంటే మీకు కనిపిస్తుంది స్క్రీన్. ఎవరికైతే కనిపించే వాళ్ళు నా పేరు దగ్గర క్లిక్ చేయండి. వాయిస్ అంటే యాప్స్ రన్ అవుతున్నాయి కదమ్మా, వాయిస్ బ్రేక్ అవుతుందిలే. ఓకే, ఇదే వీడియో మనకు లింక్ పెడతాం కాబట్టి ఒకసారి దాంట్లో చూసుకోవచ్చు. దెన్ హియర్ వి సీ ప్రాబ్లం నెంబర్ 2. The steam consumption of a steam engine is 20 tons per shift of 8 hours. 8 hours లో 20 tons యొక్క స్టీమ్ మనకి స్టీమ్ ఇంజిన్ లో కన్జప్షన్ అవుతుందంట. When developing 220 kilowatts అంటే 220 kilowatt పవర్ డెవలప్ చేయడానికి మనకి 20 tons పవర్ 20 tons యొక్క స్టీమ్ ఇంజిన్ లో స్టీమ్ అనేది ప్రొడ్యూస్ ఉంది 8 గంటలకి. సో డ్రై అండ్ సాచురేటెడ్ స్టీమ్ enters the engine at 10 bar pressure. ప్రెషర్ ఇచ్చారు ఈసారి. అండ్ ఇట్ at 0.1 bar ప్రెషర్. సెకండ్ ప్రెషర్ కూడా ఇచ్చాడు. ఎస్టిమేట్ ది Rankine efficiency and the thermal efficiency of the engine. ఇది ప్రాబ్లం. ఓకే, Rankine efficiency and thermal efficiency of the engine అనేది మనం ఇప్పుడు ఫైండ్ చేయాలి. So I am going to solve this problem here. Solution then given. First one is steam, mass of steam is given 20 tons by 8. 8 is called 8 hours. 8 hours లో 20 టన్నుల స్టీమ్ అనేది బయటకు వస్తుంది మనకి. That is called 2.5. That means here 25,000 kg per hour అని మీనింగ్. 25,000 kg per hour. And then now we are going to see here P, that is equal to 220 kilowatt. Power is given, okay, and dryness fraction is given 1. So pressure P1 that is equal to P2. Then this is called 10 bar. Previous problem లో మనకి టెంపరేచర్స్ ఇచ్చారు. ఈ ప్రాబ్లం దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ప్రెషర్ ని బట్టి మనం వాల్యూస్ తీసుకోవాలి డైరెక్ట్ గా. ఓకే, 0.1 bar. Now I am going from steam tables. So from steam table at pressure 10 bar. At pressure 10 bar. So then here H2 is equal to Hg2. That is equal to 2776.2 kilojoules per kg. Similarly, we are going to take S entropy values. Above is enthalpy, below is entropy. మ్యూట్ లో ఉండండి అమ్మా, వాయిస్ అసలే వినపట్టలేదు, మీరు మ్యూట్ లో ఉండాలి. ఇంకా 6.582 kilojoules per kg kelvins. ఓకే, స్టీమ్ టేబుల్ దగ్గర నుంచి ఈ వాల్యూస్ తీసుకున్నాను నేను. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ కరస్పాండింగ్ ప్రెషర్ అట్ 0.1 bar. ఇప్పుడు 0.1 bar దగ్గర ఈ వాల్యూస్ ఏంటనేది ఒక్కసారి చూద్దాం. సిమిలర్లీ HSI ఈజ్ ఈక్వల్ టు 191.8 kilojoules per kg. అలాగే HFG3 ఈజ్ ఈక్వల్ టు 2393 kilojoules per kg.
Similarly, SI is equal to 0.649 kilojoules per kg kelvins. Similarly, SFG, that is 0.3, is called 7.502 kilojoules per kg kelvins. ఇవన్నీ కూడా స్టీమ్ టేబుల్స్ లో ఉంటాయి, ఈ వాల్యూస్ అన్ని కూడా. ఓకే, ప్రెషర్ దగ్గర 0.1 బార్ ప్రెషర్ దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఏ వాల్యూస్ కావాలో అవన్నీ నోట్ చేసుకోవచ్చు, ప్రాబ్లంకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా. ఓకే, దెన్ వీఆర్ గోయింగ్ టు సీ ర్యాంకిన్ ఎఫిషియన్సీ. Then Rankine efficiency is equal to. So first of all, let us find the dryness fraction of steam at point 3, x3 kanukkole. X2 is given. See here, x2 is given. So we need x3. Okay. So we know that the isentropic expansion 2 to 3. That means here yesterday, I think here you see problem. This is isentropic process 2 to 3. Okay, in this here entropy expansion S2, entropy after expansion is S3. Okay, in this figure we are going to see, and what is the efficiency formula? Here I put it formula just H2 minus H3 divided by H2 minus Hpsi. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Hpsi ఈ వాల్యూ ఉంది, H2 వాల్యూ ఉంది, ఓకే, H2 ఉంది, బట్ H3 లేదు. సో వీ నీడ్ టు ఫైండ్ హియర్ H3. సో H3 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు నో ఫైండ్ అవుట్ x3, dryness fraction 0.3. సో దట్ ఈస్ కాల్డ్ కమింగ్ ఫ్రమ్ S3 is equal to Si plus x3 into SFG3. Then S3 is equal to, we know, see here, sorry, this is S2. Okay, sorry, S2 is equal to S3. Then S3 you can substitute this value. S3 బదులు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం. నేను చెప్పా కదా, నేను బ్రాకెట్లో పెట్టుకున్నాము ఆ ఫార్మ్ అనమాట. సో S2 వాల్యూ ఈస్ గివెన్, వీఆర్ టేకింగ్ ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్. హియర్ ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్ S2 is equal to 6.582. So now I substitute here 6.582. Then Si also we take from steam tables, and x3 we don't know. Similarly, we know very well SFG3 also from steam tables. Say 562. Okay, then we calculate this, we will get the x3 value, that is called 0.791 approximately. Okay, so now enthalpy or total heat of steam at point 3. So enthalpy at point 3, H3 is equal to Hpsi plus x3, not less, here is into, you can take into HFG3. So H3 value already we don't know, so we need to find H3, but Hc is taken from steam tables, that is 191.8 plus dryness fraction already we find into HFG3 is called 2393 from steam tables. Okay, then we find out the x3 value, that is approximately 2084.7 kilojoules per kg. So now we know all values in efficiency of Rankine cycle. Then I find out here efficiency of Rankine cycle is equal to H2 minus H3 divided by He2 minus Hpsi. So now I'm going to substitute the all values in here. So I'm going to take bottom of this. Okay, 2776.2 minus 2084.7. Okay, and then divided by 2776.2
minus 191.8. Okay, substitute all values and calculate this. We will get the answer approximately 26.7 percentage. This is the Rankine cycle efficiency. And now we are going to see thermal efficiency of the engine. So thermal efficiency of the engine is equal to 3600 into P divided by ms into H2 minus H psi. So we can remember this. Okay, this is important formula, thermal efficiency. Okay, and now here substitute these values. Power is given 220, ms also given 25,100, and H2 is called to 776.2 minus 191.8. Okay, and now then here, so now then here we solve this thing, we will get the answer about this 12.26 percentage. This is the answer. Okay, so this is the procedure to solve the problems in Rankine cycle. Okay, tomorrow also we will discuss some problems, and then now here I am going to share the screen. Nagesh, ఇది మా హోస్ట్ ఇయ్యమ్మా, స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ స్టీమ్ టేబుల్స్ ఎలా చూడాలో సార్ చూద్దాం. Okay, thank you. Right, okay, I'm going to share the screen. Okay, WhatsApp లో స్టీమ్ టేబుల్స్ కనిపిస్తున్నాయా మీ స్క్రీన్ లో? Okay, right, okay, then we are going to see how to see the steam tables. We don't need. Okay, this is the point here. ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ ఉంటాయండి స్టీమ్ టేబుల్స్ లో. సాచురేటెడ్ వాటర్ అండ్ స్టీమ్. మనం ఇక్కడ మెయిన్ రిసోర్స్ లిక్విడ్ వచ్చేసరికి వాటర్ తీసుకుంటున్నాము, అండ్ స్టీమ్ అన్నాడు కాబట్టి మనకి ఈ టేబుల్ యూజ్ అవుతుంది. టెంపరేచర్ టేబుల్స్ అంటారు వీటిని. ఓకే, నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం. మనం యాక్చువల్గా ఎస్టర్డే క్లాస్లో టెంపరేచర్ ఇచ్చారు 260 degrees 95 degrees అని. సో 260 degrees అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి మీకు 0 నుంచి కనిపిస్తున్నాయా 19 ఈ పేజీలో. నేను స్లైడ్స్ మూవ్ చేస్తున్నాను, కనిపిస్తున్నాయా లేదా? హలో, ఇక్కడ 20 నుంచి 49. ఓకే, 20 నుంచి 49. రైట్. 50 నుంచి 79, ఈ రేంజ్ కూడా కాదు. సో 80 నుంచి 118, ఇది కాదు. మనకు 120 260 degrees కావాలి నాకు. సో వి గో ఫర్ 260 degrees, మూవ్ ఆన్ 260. రైట్, ఇక్కడ చూడండి 225 to 270 ఉన్నాయి, సారీ 370. ఇన్ బిట్వీన్ హియర్ వీ హ్యావ్ 260 degrees. ఎస్ 260 degrees చూసారా? ఐ జూమ్ ఇట్. 260 కనిపిస్తుందా? గుడ్. ఇప్పుడు ఈ 260 దగ్గర మనకి ఏమేమి వాల్యూస్ కావాలో అవన్నీ నోట్ చేసుకోవచ్చు. అబ్బా, ఇవన్నీ నోట్ చేసుకోవటం ఇక వరుసగా ఈ వాల్యూస్ అన్ని నోట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏంటో చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే పి, ప్రెషర్ ఈజ్ కాల్డ్ పి. సో పి వాల్యూ 260 దగ్గర ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం ఇట్లా పెడతా. ఓకే, టీ ఈజ్, గుర్తుపెట్టుకోండి, టీ ఈజ్ టెంపరేచర్, పి ఈజ్ ప్రెషర్, ఎఫ్ ఈజ్ ఫ్లూయిడ్ వాల్యూమ్, గ్రావిటీ వాల్యూమ్, చూసారా, ఎంథాల్పీ, ఫ్రిక్షన్ ఎంథాల్పీ, గ్రావిటీ ఫ్రిక్షన్ ఎంథాల్పీ, గ్రావిటీ ఎంథాల్పీ,
ఎంట్రోపీస్ 3 ఎంట్రోపీస్ ఉన్నాయి చూడండి. నేను చెప్పా కదా ఇప్పుడు తీసుకున్నాం, మీకు గుర్తుందా? ఎస్ఎఫ్, ఎస్ఎఫ్జి, ఎస్జి. సిమిలర్లీ హెచ్ఎఫ్, హెచ్ఎఫ్జి, హెచ్జి. దిస్ ఈస్ కాల్డ్ టీ. అగైన్ టీ, టెంపరేచర్ 260 degrees. ఇక్కడ 260 degrees దగ్గర నాకు ఏమేమి వాల్యూస్ కావాలో అది చూద్దాం ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రాబ్లంలో మనం చూసుకున్నట్టయితే SG3 అని రాశాను నేను. దాంట్లో మనకు వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 260, SG ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ 6.001. ఓకేనా? 6.001 ఉంది, అది నోట్ చేసుకోవాలి మీరు. అలాగే ఒక్క నిమిషం ఆఫ్ అయిపోయింది.